ఇద్దరు నిర్మాతల కుటుంబాల నుంచి వచ్చిన హీరోసే. ఈ ఇద్దరికి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ వరుస ఫ్లాప్స్ మాత్రం ఆగడం లేదు. ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గతంలో వచ్చిన సక్సెస్ల ప్రభావమేనా? సరైన హిట్ లేకున్నా నిర్మాతలు వీళ్లపై పెట్టుబడులు పెట్టడం వెనుకున్న అసలు లెక్కేంటి చూద్దామా? రామ్ పోతినేని కెరీర్ ని చూస్తే ప్రతి దశలో ఒక రీఇన్వెన్షన్ కనిపిస్తుంది. దేవదాసు, రెడీ, కందిరీగతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించిన రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా మారిపోయాడు. కానీ ఆ సక్సెస్ ను ది వారియర్స్, కంద, డబుల్ స్మార్ట్ లాంటి సినిమాలు కొనసాగించలేకపోయాయి. అయినా నిర్మాతలు రామ్ పై పెట్టుబడి పెట్టడం ఆపలేదు. కారణం ఆయనలో ఇప్పటికీ యూత్ కనెక్ట్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పై ఉన్న నమ్మకం. ఒక హిట్ పడితే మళ్లీ భారీ మార్కెట్ ను అందుకునే స్టామినా ఉందని ఇండస్ట్రీ భావిస్తోంది. అందుకే ఫ్లాప్స్ వచ్చిన రామ్ బ్రాండ్ పూర్తిగా డ్యామేజ్ కాలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకాకి మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ సక్సెస్ రాలేదు. దాంతో ఇప్పుడు ర్యాపో 23తో రామ్ మరింత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. ఈసారి హీరోగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొత్త జర్నీ మొదలు పెడుతున్నాడు. ఓ ఒంటరి తోడేలు కథ అనే ట్యాగ్ లైన్, సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్, వీరా అనే పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా డిఫరెంట్ జోన్ లో నిలబెడతాయేమో చూడాలి. అంటే వరుస ఫ్లాప్స్ తర్వాత సేఫ్ గేమ్ ఆడకుండా కొత్త ప్రయోగం వైపు వెళ్లడం రామ్ కాన్ఫిడెన్స్ కు నిదర్శనం. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ కెరీర్ ను మలుపు తిప్పే హిట్ ర్యాపో 23 అవుతుందా, లేక మరోసారి రామ్ కి నిరాశ ఎదురవుతుందో తేలాలంటే ర్యాపో 23 రిలీజ్ వరకు ఆగాల్సిందే. నితిన్ కెరీర్ ని పరిశీలిస్తే హిట్లు, ఫ్లాప్స్ తో నిండిన ఒక రోలర్ కోస్టర్ జర్నీ. జయం, దిల్, సైతో స్టార్ గా ఎదిగిన నితిన్ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. కానీ ఇష్క్, గుండె జారి గల్లంతైందే, భీష్మ సినిమాలతో మళ్లీ బలంగా కంబ్యాక్ ఇచ్చాడు. కానీ భీష్మ తర్వాత చెక్ నుంచి మాజర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, తమ్ముడు వరకు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా నితిన్ పై నిర్మాతల నమ్మకం తగ్గలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న గుర్తింపు, యూత్ లో ఉన్న ఫాలోయింగ్, మీడియం బడ్జెట్ హీరోగా ఉన్న మార్కెట్ ఇప్పటికీ ఆయనకు కొత్త అవకాశాలు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ వరుసగా కొత్త దర్శకులతో సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. మ్యాడ్ ఫేమ్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో యూత్ఫుల్ ఎంటర్టైనర్ వి ఆనంద్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, అలాగే హోమ్ బ్యానర్ లో మరో ప్రాజెక్ట్ ను ప్రకటించడం ఆయన కాన్ఫిడెన్స్ ను చూపిస్తోంది. అంటే వరుస ఫ్లాప్స్ వచ్చినా నితిన్ మార్కెట్ పూర్తిగా దెబ్బతినలేదన్నమాట. ఎందుకంటే ఆయన సినిమాలకు శాటిలైట్, డిజిటల్ మార్కెట్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అసలు సవాల్ ఒకటే, ఈ కొత్త ప్రాజెక్టుల్లో ఏ సినిమా ఇష్క్ లేదా భీష్మ స్థాయి కంబ్యాక్ హిట్ గా నిలుస్తుందో అదే నితిన్ కెరీర్ ను మరోసారి ట్రాక్ లోకి తీసుకురాగలదు. వరుస ఫ్లాప్స్ తర్వాత కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న స్టార్ ఒకరు, హిట్స్ కంటే రిస్క్స్ తోనే గుర్తింపు తెచ్చుకున్న హీరో మరొకరు. అసలు ఈ ఇద్దరి మార్కెట్ ని నిలబెడుతున్నది స్టార్డమా, లేక యూత్ లో వీరి పట్ల ఉన్న క్రేజా? వరుస ఫ్లాప్స్ వచ్చినా నిర్మాతలు ఎందుకు ఇంకా ఆఫర్స్ ఇస్తున్నారు? విజయ్ దేవరకొండ కెరీర్ ని చూస్తే వరుస హిట్లు అందుకుని స్టార్ గా ఎదిగాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయినా విజయ్ మార్కెట్ మాత్రం పూర్తిగా పడిపోలేదు. దానికి మెయిన్ రీజన్ ఆయన క్రేజ్. సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండడం, రౌడీ బ్రాండ్ తో యూత్ లో స్ట్రాంగ్ కనెక్షన్, ఇంకా ఫ్యాషన్ బ్రాండ్ ఎండార్జ్మెంట్, బిజినెస్ వెంచర్స్ ద్వారా హీరో కంటే పెద్ద పర్సనాలిటీగా ఎదగడం. అందుకే ఫ్లాప్స్ వచ్చిన విజయ్ పేరు చుట్టూ హైప్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆశలన్నీ రణబాలి, రౌడీ జనార్దన లాంటి భారీ ప్రాజెక్టులపైనే ఉన్నాయి. ముఖ్యంగా 1980s రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రౌడీ జనార్దనలో విజయ్ పూర్తిగా మాస్ పీరియాడిక్ అవతారంలో కనిపించనున్నాడు. మరోవైపు మైథలాజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సౌర్యు ప్రాజెక్టు కూడా ఆయన కెరీర్ లో కీలకంగా మారనుంది. అంటే వరుస ఫ్లాప్స్ తర్వాత కూడా నిర్మాతలు విజయ్ పై భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండడానికి కారణం గత సినిమాల తాలూకా విజయాల జ్ఞాపకం మాత్రమే. విశ్వక్ సేన్ కెరీర్ ని చూస్తే ఆయన సక్సెస్ల కంటే రిస్క్లే ఎక్కువ కనిపిస్తాయి. వరుసగా సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడినా ప్రయోగాలు మాత్రం ఆపలేదు. ఇప్పుడు లెగసీతో మరోసారి డిఫరెంట్ జానర్ లోకి అడుగు పెడుతున్నాడు. రాజకీయ వారసత్వం, అధికారం కోసం పోరు, కుటుంబ సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విశ్వక్ సేన్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నాడు. మరోవైపు కల్ట్ తో విశ్వక్ సేన్ కెరీర్ లోనే అతిపెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. హీరోగానే కాదు, దర్శకుడిగా కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్లాషర్ హారర్ జానర్ ను టచ్ చేస్తున్నాడు. గేమ్ మాస్టర్ పాత్ర, గోవా బ్యాక్ డ్రాప్, సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. అయితే ఈ జానర్ కు తెలుగు మార్కెట్ లో పెద్దగా ట్రాక్ రికార్డ్ లేదు. అందుకే కల్ట్ సక్సెస్ అయితే విశ్వక్ సేన్ ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కార్తికేయ 2తో 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరో నిఖిల్ సిద్ధార్థ్. అక్కినేని వారసుడిగా భారీ అంచనాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో అఖిల్. కానీ ఇద్దరికి వరుస ఫ్లాప్స్ వచ్చినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.
అసలు నిఖిల్ అఖిలపై నిర్మాతలు నమ్మకం ఉంచడానికి రీజన్ ఏంటి? నిఖిల్ సిద్ధార్థ కెరీర్ ని చూస్తే ప్రతి ఫ్లాప్ తర్వాత ఒక సాలిడ్ కమ్బ్యాక్ కనిపిస్తుంది. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో డిఫరెంట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు. 100 కోట్ల క్లబ్ లో చేరి తన మార్కెట్ ను ఒక్కసారిగా పెంచుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్, పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయినా నిర్మాతల నమ్మకం తగ్గలేదు. ఎందుకంటే నిఖిల్ కు ఇప్పటికీ కంటెంట్ బేస్డ్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఒక మంచి కథ పడితే మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం ఉందని ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తోంది. ప్రస్తుతం నిఖిల్ కెరీర్ లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ స్వయంభూ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఆయన పూర్తిస్థాయి యోధుడిగా కనిపించబోతున్నాడు. అంతేకాదు 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా మారింది. మరోవైపు ది ఇండియా హౌస్ కూడా స్వాతంత్ర్య ఉద్యమ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్. అంటే వరుస ఫ్లాప్స్ వచ్చిన తర్వాత సేఫ్ జోనర్ ఎంచుకోకుండా మరింత పెద్ద కాన్వాస్ పై రిస్క్ తీసుకుంటున్నాడు నిఖిల్. అఖిల్ అక్కినేని స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సక్సెస్ మాత్రం అంత ఈజీగా రాలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో కమర్షియల్ హిట్ అందుకున్నా ఆ జోష్ ను ఏజెంట్ కంటిన్యూ చేయలేకపోయింది. భారీ బడ్జెట్, భారీ మేకోవర్, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. అయినా అఖిల్ పై ఇండస్ట్రీ నమ్మకం మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అఖిల్ ఆశలన్నీ లెనిన్ పైనే ఉన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో అఖిల్ పూర్తిగా కొత్త అవతార్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా అర్బన్ లవర్ బాయ్ పాత్రలో కనిపించిన అఖిల్ ఈసారి మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అడుగు పెడుతున్నాడు. అంటే వరుస ఫ్లాప్స్ తర్వాత సేఫ్ రొమాంటిక్ స్టోరీస్ కాకుండా పూర్తి స్థాయి మాస్ యాక్షన్ జానర్ ను ఎంచుకోవడం అఖిల్ కు పెద్ద పరీక్షే. ఒకవేళ లెనిన్ సక్సెస్ అయితే కెరీర్ టర్నింగ్ అవకాశం ఉంది. కానీ మరోసారి నిరాశ ఎదురైతే మాత్రం అఖిల్ తన మార్కెట్ ను తిరిగి నిర్మించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఫిల్మీ ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.